ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సేమ్ హార్ట్ ఇప్పుడు 2 ప్రాణాల కోసం బీట్ అవుతుంది, Yes. బోత్ ఫర్ మదర్ అండ్ చైల్డ్. సిమిలర్లీ అన్ని అవయవాలు ఒకరి కోసం కాదు, 2 పీపుల్ కోసం పనిచేస్తున్నాయి. సో వర్క్ అనేది పెరిగింది, ప్రతి అవయవం మీద ఒత్తిడి పడింది, బోత్ హార్ట్ మీద, లంగ్స్ మీద, కిడ్నీస్ మీద, అన్నిటి మీద ఒత్తిడి పడుతుంది. అలాగే బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. 5th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మన బ్లడ్ వాల్యూమ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. సో నార్మల్గా అరౌండ్ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అంటాము. ప్రెగ్నెన్సీ 5th వీక్ వచ్చిన తర్వాత బ్లడ్ వాల్యూమ్ ఆల్మోస్ట్ 8 to 9 లీటర్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో అంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ని హార్ట్ పంప్ చేస్తున్నప్పుడు ఫిట్గా, ఫైన్గా, నార్మల్గా ఉన్నప్పుడు ఈ 8 to 10 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ని హార్ట్ హ్యాండిల్ చేయగలుగుతుంది. Yeah. బట్ ఆల్రెడీ ఒకవేళ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉంటే, లైక్ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ఏదైనా హార్ట్ పంపింగ్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హార్ట్ హ్యాండిల్ చేయలేదు. అండ్ యాజ్ టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ 5th మంత్ నుంచి 8th మంత్ ఆర్ 9th మంత్కి వచ్చేసరికి ఈ లోడ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అండ్ డెలివరీ టైం అదే ఇంకొక సెకండ్ పీరియడ్ వేర్ హైయెస్ట్ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో డెలివరీ అప్పుడు ఎలా అయితే మదర్ ముక్కాల్సిన అవసరం ఉంటుందో, కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఈ స్ట్రెస్ అనేది హార్ట్ మీద కూడా ఇంకా అవుతుంది. సో టూ పీరియడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం కాషియస్గా ఉండాలి. ఒకటి 5th మంత్ ఎప్పుడైతే బ్లడ్ వాల్యూమ్ కానీ హార్ట్ రేట్స్ కానీ అమాంతంగా పెరుగుతుందో ఆల్ ఆఫ్ ఎ సడన్. అండ్ సెకండ్ థింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఈ టూ క్రిటికల్ పాయింట్స్ ఒక ప్రెగ్నెంట్ మదర్కి కొలాప్స్ అయ్యే ఆర్ డికంపెన్సేట్ అయ్యే ఇష్యూ ఉంటుంది. సో అందుకని ఈ 2 పీరియడ్స్ని మేము ఎక్కువ కాషియస్గా చూస్తుంటాం. సిమిలర్లీ ఈ 2 పీరియడ్స్ ఈక్వల్లీ పేషెంట్స్ కూడా అవగాహన ఉండాలి. సో ఒకవేళ ఆల్రెడీ కాంప్రమైజ్డ్గా ఉంటే వాళ్ళని ఎగ్జర్షన్ అవ్వకుండా ఆల్మోస్ట్ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ తీసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది.